ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ చూడము. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్చటం, ఒక సెంటెన్స్లో వచ్చి మరొక సెంటెన్స్లోకి మార్చటం. అయితే మార్చాలంటే మనం ఏం చేయాలి? ఈ సెంటెన్సెస్ని రకరకాల సెంటెన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఎలా గుర్తుపెట్టుకోవాలో మోడల్స్ తీసుకుందాం. ఉదాహరణకి ఏంటంటే యాడ్వర్సేటివ్ సెంటెన్సెస్. ఒకసారి చూడండి. యాడ్వర్సేటివ్ అనగా విరుద్ధమైన, వ్యతిరేకమైన ఫలితం. అంటే రీజన్కి వ్యతిరేకమైన ఫలితం ఉన్నప్పుడు వాటి విరుద్ధ వాక్యాలని తెలుగులో అంటాము యాడ్వర్సేటివ్ సెంటెన్సెస్ అని ఇంగ్లీష్లో అంటాము. యాడ్వర్సేటివ్ అనగా విరుద్ధ వాక్యాలు యాడ్వర్సేటివ్ సెంటెన్సెస్, విరుద్ధ వాక్యాలు. మరి ఈ విరుద్ధ వాక్యాలని కాంపౌండ్ సెంటెన్స్లో ఇవి ఎలా గుర్తించాలి, దీన్ని కాంప్లెక్స్లోకి ఎలా మార్చాలి, వాటి సింపుల్లోకి ఎలా మార్చాలి, ఒక ఉదాహరణ తీసుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ హీ ప్రామిస్డ్ మీ బట్ he did not keep it. He promised me but he did not keep it. ఇక్కడ బట్ అనే కంజక్షన్ వచ్చింది. అంటే బట్ అనే కంజక్షను లేదా ఎట్ అనే కంజక్షను లేదా స్టిల్ అనే కంజక్షను, ఇలాగా బట్, ఎట్, స్టిల్, హవెవర్. ముఖ్యంగా ఈ 4 కంజక్షన్ గుర్తుపెట్టుకోండి. బట్ కానీ, ఎట్ కానీ, స్టిల్ కానీ, హవెవర్ కానీ ఇస్తే ఫలితము యాడ్వర్స్గా ఉంటుందని అర్థం. అంటే ఏంటి? అతను ప్రామిస్ చేశాడు నాకు, కానీ అతను దాన్ని నిలబెట్టుకోలేదు. అంటే ఇక్కడ కానీ అనడాన్ని ఇంగ్లీష్లో బట్టే కాదు, బట్, ఎట్, స్టిల్, హవెవర్ ఈ 4 ఏ ఒక్కటైనా ఉండొచ్చు. ఈ 4 కూడా కోఆర్డినేట్ కంజక్షన్ కాబట్టి ఇది మెయిన్ క్లాజ్ అండి, ఇది కూడా మెయిన్ క్లాజు. 2 మెయిన్ క్లాజులు ఉన్నాయి, కోఆర్డినేట్ కంజక్షన్ ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ కాంపౌండ్ సెంటెన్స్. మరి దీన్ని కాంప్లెక్స్లోకి మార్చాలనుకోండి. ఒక కాంపౌండ్ సెంటెన్స్ని కాంప్లెక్స్లోకి మార్చాలంటే కోఆర్డినేట్ కంజక్షన్ తీసేసి సబార్డినేట్ కంజక్షన్ చేర్చాలి, లేదా రిలేటివ్ ప్రొనౌన్ రాయాలి, అంతే. కాబట్టి ఇక్కడ బట్టు, ఎట్టు, స్టిల్లు అనేవి విరుద్ధమైన వాక్యాలు కాబట్టి మరి అదే మీనింగ్ వచ్చేటట్టు రాయాలంటే కాంట్రాస్ట్ లేదా కన్సెషన్లో ఉండే సబార్డినేట్ కంజక్షన్స్ తీసుకోవాలి. సబార్డినేట్ కంజక్షన్ 9 రకాలు చెప్పాను చూడండి. అందులో సీతో మొదలైన 3 ఉన్నాయి: కండిషను, కన్సెషను, కంపారిజన్. అందులో కన్సెషన్ తీసుకోవాలి. వాటిని కాంట్రాస్ట్ అని కూడా అంటారు. కాంట్రాస్ట్ లేదా కన్సెషన్ ఏమొస్తుందో తెలుసండి? దో, ఆల్దో, ఈవెన్ దో. ఇవి సబార్డినేట్ కంజక్షన్. దో, ఆల్దో, ఈవెన్ దో. అందుకనే బట్, ఎట్, స్టిల్ వంటి కోఆర్డినేట్ కంజక్షన్ ఉన్నప్పుడు మొదటి మెయిన్ క్లాజ్లో దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ చేర్చి చూడండి, సబార్డినేట్ కంజక్షన్ చేర్చి మొదటి క్లాజును రాయాలి. హీ ప్రామిస్డ్ మీ, దో హీ ప్రామిస్డ్ మీ, ఆల్దో హీ ప్రామిస్డ్ మీ, ఈవెన్ దో హీ ప్రామిస్డ్ మీ. అతను ప్రామిస్ చేసినప్పటికీ, దో అన్నా, ఆల్దో అన్నా, ఈవెన్ దో అన్నా అయినప్పటికీ. హీ డిడ్ నాట్ కీప్, అతను ప్రామిస్ చేసినప్పటికీ హీ డిడ్ నాట్ కీప్ ఇట్, దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు చూడండి, దో, ఆల్దో, ఈవెన్ దో ఇవి సబార్డినేట్ కంజక్షన్స్ కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజు. హీ డిడ్ నాట్ కీప్ ఇట్ అనేది ఎప్పట్లాగే సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి మెయిన్ క్లాజు. ఒక సబార్డినేట్ క్లాజు, ఒక మెయిన్ క్లాజు వస్తే దానిని కాంప్లెక్స్ అంటారు. కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. కాంపౌండ్, కాంప్లెక్స్. అందుకనే పిల్లలు
కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఈజీగా గుర్తుపట్టొచ్చమ్మా. 2 వాక్యాల మధ్య బట్ కానీ ఎట్ట కానీ స్టిల్ కానీ ఉండి చేంజ్ ఇంటూ కాంప్లెక్స్ అన్నాడు అనుకోండి, దో ఆల్దోతో ఏ ఆన్సర్ అయితే ఉంటుందో అదే కాంప్లెక్స్ అవుతుంది. అంటే మీరు ఒకటే చూడండి, కాంప్లెక్స్లోకి మార్చేటప్పుడు దో ఆల్దో ఆప్షన్ అవ్వాలి అంటే బట్ కానీ ఎట్ట కానీ స్టిల్ కానీ ఉండాలి సెంటర్లో. ఉంటే దో ఆర్ ఆల్దో అనేది కాంప్లెక్స్గా తీసుకుంటాం. ఇంక ఇప్పుడు చూడండి, కాంపౌండ్ అర్థమైంది, కాంప్లెక్స్ అర్థమైంది. సింపుల్లోకి తీసుకోవాలి. సింపుల్లో తీసుకోవాలంటే ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి సింపుల్ సెంటెన్స్. అందుకని రెండో మెయిన్ క్లాజ్ని కంటిన్యూ చేస్తాం జనరల్గా. హీ డిడ్ నాట్ కీప్ ఇట్. చూడండి ఇక్కడ, హీ డిడ్ నాట్ కీప్ ఇట్ అంటే ఒక మెయిన్ క్లాజ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇది క్లాజ్ కదా, ఈ క్లాజ్ని సింపుల్లో ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి. ఆ మెయిన్ క్లాజు యాడ్వర్స్ రిజల్ట్ మెయిన్ క్లాజ్గా ఉంటుంది. యాడ్వర్స్ రిజల్ట్ మెయిన్ క్లాజ్గా ఉంటుంది అంటే వ్యతిరేక ఫలితం వచ్చిన రిజల్ట్ మెయిన్ క్లాజ్గా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ రీజన్ని క్లాజ్ అనమాట. ఈ క్లాజ్ని క్లాజ్ కాకుండా చేయాలి అంటే ప్రేజ్గా మార్చాలి. క్లాజ్ని ప్రేజ్గా మార్చాలి అంటే దాని విషయం ఏంటండి, క్లాజ్ని ప్రేజ్గా మార్చాలంటే ఫస్ట్ క్లాజ్కు ఉండే లక్షణం ఏంటి, సబ్జెక్టు ఫైనట్ వెర్బ్. అందుకని సబ్జెక్టు 2 వాక్యాల్లో సేమ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి సబ్జెక్ట్ రిమూవ్ చేయాలి. ఫైనట్ వెర్బ్ని నాన్ ఫైనట్ వెర్బ్గా మార్చాలి. ఫైనట్ వెర్బ్ని నాన్ ఫైనట్ వెర్బ్గా మార్చాలి అంటే ప్రామిస్ని హ్యావింగ్ ప్రామిస్డ్ అని కానీ లేదా ప్రామిసింగ్గా కానీ మార్చుకోవచ్చండి. చూడండి, హ్యావింగ్ ప్రామిస్ రాయొచ్చు లేదా ప్రామిసింగ్ అని కూడా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటి, ప్రామిసింగ్ మీ హీ డిడ్ నాట్ కీప్ ఇట్ అనొచ్చు. హ్యావింగ్ ప్రామిస్డ్ మీ హీ డిడ్ నాట్ కీప్ అనొచ్చు. అయితే అయినప్పటికీ అని మీనింగ్ రావాలి. అయినప్పటికీ అని మీనింగ్ రావాలి కాబట్టి ఇది క్లాజ్ అండి, ఇది ప్రేజ్. క్లాజ్ని ప్రేజ్ని కలిపేది ప్రిపోజిషనల్ ప్రేజ్ అంటారు, ప్రిపోజిషనల్ ప్రేజ్. అందుకని ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్, చూడండి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ, ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ గుర్తుపెట్టుకోండి. ఇన్స్పైట్ వస్తే ఆఫ్ రాయాలమ్మా, డిస్పైట్ వస్తే ఆఫ్ రాయకూడదు. ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ పెట్టి ఇన్స్పైటింగ్ ప్రామిసింగ్ మీ, ఇన్స్పైట్ ఆఫ్ ప్రామిసింగ్ మీ, ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ప్రామిస్డ్ మీ, ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ప్రామిస్. హిజ్ ప్రామిస్ అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ప్రామిస్డ్ అనే వెర్బ్ని నౌన్గా మార్చేసుకోవచ్చు, అక్కడ హీని హిజ్గా మార్చుకోవచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ ప్రామిస్ హీ డిడ్ నాట్ కీప్ ఇట్ అంటే ప్రామిస్ చేసినప్పటికీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్. అందుకని గుర్తుపెట్టుకోండమ్మా అందరూ, కాంపౌండ్ సెంటెన్స్లో బట్ కానీ ఎట్ట కానీ స్టిల్ కానీ ఉంటాయి. బట్ కానీ ఎట్ట కానీ స్టిల్ కానీ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్లో దో కానీ ఆల్దో కానీ వస్తుంది. సింపుల్లో ఇన్స్పైట్ ఆఫ్ కానీ డిస్పైట్ కానీ వస్తుంది. ఇలా మనం ఏంటంటే మెయిన్ గుర్తుపెట్టుకోగలిగితే కాంపిటేటివ్ పరీక్షల్లో 4 ఆప్షన్ల మీద ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చమ్మా. బట్టు ఎట్టు స్టిల్ వస్తే కాంపౌండ్, దో ఆల్దో వస్తే కాంప్లెక్స్, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ వస్తే సింపుల్. చూడండి, బట్టు ఎట్టు స్టిల్ కాంపౌండ్, దో ఆల్దో ఈవెన్ దో కాంప్లెక్స్, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ సింపుల్. ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం ఎగ్జామ్లో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఎగ్జామ్లు గుర్తుపట్టాలంటే ఒకటి కాన్సెప్ట్ అని అర్థం అవ్వాలి, రెండోది ఈజియెస్ట్ మెథడ్ అని తెలియాలి. కాన్సెప్ట్ అయితే 2 మెయిన్ క్లాజులు ఉంటాయి కాంపౌండ్, ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటే కాంప్లెక్స్, ఒక క్లాజ్ ఒక ప్రేజ్ ఉంటే సింపుల్. ఇది కాన్సెప్ట్. ఎగ్జామ్ని సులభంగా గుర్తించాలనుకోండి, బట్టు ఎట్టు స్టిల్ ఉంటే కాంపౌండ్, దో ఆల్దో ఉంటే కాంప్లెక్స్, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్తో స్టార్ట్ అయితే సింపుల్. కాబట్టి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ అనేవి కంజంక్షన్లు కాదు, ప్రిపోజిషన్స్. ఇవి ప్రేజ్ని క్లాజ్ని కలుపుతాయి. కాబట్టి ఇది అప్పట్లాగే మెయిన్ క్లాజ్ అండి, ఇది ప్రేజ్ అనమాట. కాబట్టి ఇదంతా కలిపితే సింపుల్ సెంటెన్స్. అంటే గతంలో మనం ఏవైతే నాన్ ఫైనైట్ క్లాజ్ అన్నామో అదే ప్రేజు, ఆ ప్రేజు సింపుల్ సెంటెన్స్లో ఉండొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాడ్వర్సేటివ్ సెంటెన్సెస్. యాడ్వర్సేటివ్ సెంటెన్స్లను
మనం కాంపౌండ్లో మార్చాలి అంటే బట్ ఎట్ స్టిల్ ఉండాలి. కాంప్లెక్స్లో మార్చేటప్పుడు దో ఆల్దోతో రాయాలి. సింపుల్లో మార్చేటప్పుడు ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్తో రాయాలి. ఎస్, ఇది ఒక మోడల్ అండి. మరొక మోడల్ సెంటెన్స్లు తీసుకుందాం. చూడండి, అడ్వర్సేటివ్ సెంటెన్స్లు చెప్తున్నాము. దానిలో మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, హీ వాజ్ పూర్ బట్ హీ వాజ్ జెన్యూన్. అతడు పేదవాడు కానీ అతడు జెన్యూన్గా ఉంటాడు. ఇక్కడ బట్ లేదా ఎట్ లేదా స్టిల్ ఉంటుందని చెప్పాం. బట్ ఎట్ స్టిల్ ఉంటుంది కాంపౌండు. ఎందుకంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ రెండు మెయిన్ క్లాజులు అవుతాయి కాబట్టి ఈ సెంటెన్స్ కాంపౌండ్. బట్ ఉన్నా ఎట్ ఉన్నా స్టిల్ ఉన్నా కోఆర్డినేట్ కంజంక్షన్లు కాబట్టి రెండు మెయిన్ క్లాజులు అవుతాయి. రెండు మెయిన్ క్లాజులు ఉంటే అది కాంపౌండ్. రెండు మెయిన్ క్లాజులు ఉంటాయి. మరి కాంప్లెక్స్ మార్చాలంటే ఏం చెప్పుకున్నాం? ఆ బట్ ఎట్ స్టిల్ తీసేసి దో కానీ ఆల్దో కానీ చేర్చుకోవాలి. దో కానీ ఆల్దో కానీ రాసుకోవాలి. చూడండి, ఏదైనా పర్లేదండి. దో ఆల్దోలో దో హీ వాజ్ పూర్ కామా దో హీ వాజ్ పూర్ కామా హీ వాజ్ జెన్యూన్. చూడండి, ఇక్కడ దో హీ వాజ్ పూర్, అతను పేదవాడు అయినప్పటికీ జెన్యూన్గా ఉన్నాడు. ఇక్కడేమన్నా అతను పేదవాడు కానీ జెన్యూన్ అంటే అక్కడ కానీ వస్తే ఇక్కడ అయినప్పటికీ రావాలి. అందుకే బట్ ఎట్ వస్తే కాంపౌండ్, దో ఆల్దోతో వస్తే కాంప్లెక్స్. ఎందుకు కాంప్లెక్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది మెయిన్ క్లాజు. సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే మెయిన్ క్లాజు, సబార్డినేట్ కంజంక్షన్తో మొదలైతే సబార్డినేట్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్ ఒక సబార్డినేట్ క్లాజ్ వస్తే కాంప్లెక్స్. మరి సింపుల్ సెంటెన్స్ ఎలా ఉండాలని చెప్పాము? ఇన్స్పైట్ ఆఫ్తో కానీ డిస్పైట్తో కానీ స్టార్ట్ చేయాలి. ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్. ఇన్స్పైట్ ఆఫ్తో కానీ డిస్పైట్తో కానీ స్టార్ట్ చేయాలి. మరి ఈ మొదటి క్లాజ్ని ప్రేజ్గా మార్చాలి. క్లాజ్ని ప్రేజ్గా మార్చాలి అంటే సబ్జెక్ట్ తీసేయాలి, హీ తీసేయాలి. ఎందుకంటే రెండు చోట్ల సేమ్ సబ్జెక్ట్ కాబట్టి. తర్వాత ఫైనైట్ వెర్బ్ని నాన్ ఫైనైట్ వెర్బ్గా మార్చాలి. ఫైనైట్ వెర్బ్ని నాన్ ఫైనైట్ వెర్బ్గా మార్చాలంటే అయితే ఇంగ్ ఫాము, లేకపోతే V3, లేకపోతే 2+Y1. ఇంగ్ ఫాము V3 2+V1. అయితే ఇక్కడ వజ్ ఉన్నది. ఈజ్, ఆర్, యాము ఇవి బీ ఫామ్స్. వాజు, వర్ ఇవి కూడా బీ ఫామ్సే. అందుకే ఈజ్, ఆర్, యాము, వజు, వర్ ఇవన్నీ బీ నుంచి వచ్చినవి కాబట్టి మనం బీ ఫామ్స్ అంటాం. కాబట్టి ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్, చూడండి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ అనే పదం ఉపయోగించుకోవాలన్నమాట. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ లేదా డిస్పైట్ బీయింగ్ పూర్. డిస్పైట్ రాసినప్పుడు మాత్రం ఆఫ్ రాయకూడదని రెండో సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. హీ వాజ్ జెన్యూన్. హీ వాజ్ జెన్యూన్ అనేది మెయిన్ క్లాజ్. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ పూర్ అనేది ప్రేజ్. అయితే దీన్ని ఇంకోలా కూడా ఇచ్చండి. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ అంటే బీ ఫామ్ వెర్బ్ ఉన్నప్పుడు అక్కడ యాడ్జెక్టివ్ని నౌన్గా కూడా చూపించవచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హీజ్ పావర్టీ అప్పుడు అటువంటి బీయింగ్ అనే పదం వాడకూడదు. అంటే బీయింగ్ అనే పదం వాడితే అడ్జెక్టివ్ ఉండాలి. యాడ్జెక్టివ్ నౌన్గా మార్చితే బీ ఫామ్ వెర్బ్ని వాడకూడదు. అంటే బీయింగ్ అనే పదం వాడకూడదు. అంటే దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ హిజ్ పావర్టీ హీ వాజ్ జెన్యూన్. కాబట్టి అది కూడా రైట్. సో ఇది ప్రేజ్, ఇది క్లాజు. ఒకే ఒక క్లాజ్ ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. కాబట్టి మరొకసారి చూసుకున్నామా? బట్ ఎట్ స్టిల్ వస్తే కాంపౌండ్, దో ఆల్దో ఈవెన్ దో వస్తే కాంప్లెక్స్, ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ వస్తే సింపుల్. ఇలా చేయాలి యాడ్వర్సేటివ్ వాక్యాలు. మరి ఇప్పుడు మరొక రకమైన వాక్యాలు చూద్దాం. అవేంటంటే రిజల్ట్ సీక్వెన్స్. ఇప్పుడు చూడండి, మరొక రకమైన వాక్యాలు తీసుకున్నాం. రీజన్ రిజల్ట్ సీక్వెన్స్ అంటే రీజను రిజల్ట్ రెండు ఉంటాయి. సీక్వెన్స్ అంటే వరుసలో ఉంటాయి. అంటే ఒక రీజను ఒక రిజల్ట్ వరుసలో ఉంటే అవి ఎలా చేయాలో, కాంపౌండ్లో ఎలా ఉంటాయి, కాంప్లెక్స్లో ఎలా ఉంటాయి, సింపుల్లో ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. రీజను రిజల్ట్ చూడండి.
హీ చూడండి స్టార్టెడ్ లేట్, సో హీ మిస్డ్ ద బస్. ఇక్కడ చూడండి సో లేదా దేర్ ఫార్, సో కానీ దేర్ ఫోర్ కానీ ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. సో దేర్ ఫోర్ వచ్చిందంటే దాని వెనక ఉండేది రిజల్ట్. దాని ముందు ఉండేది రీజను. అంటే ఒక రీజను ఒక రిజల్ట్ రెండు వరుస క్రమంలో వస్తే దాన్నే రీజన్ రిజల్ట్ సీక్వెన్స్ అంటారు. ఈ రీజన్ రిజల్ట్ సీక్వెన్స్ వచ్చినప్పుడు కోఆర్డినేట్ కంజంక్షన్లు సో కానీ దేర్ ఫోర్ కానీ ఉంటాయి. ఇలా సో కానీ దేర్ ఫోర్ కానీ కోఆర్డినేట్ కంజంక్షన్లు కాబట్టి రెండు మెయిన్ క్లాజులు అవుతాయి. ఇది మెయిన్ క్లాజే, ఇది మెయిన్ క్లాజే అవుతాయి. రెండు మెయిన్ క్లాజులు కాబట్టి ఈ సెంటెన్స్ కాంపౌండ్. అంటే ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో ఉంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే రెండు మెయిన్ క్లాజులు ఉండాలి. అయితే ఇంతకు ముందు యాడ్వర్సేటివ్ వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు రీజన్ రిజల్ట్ అంటే ముందు రీజన్ ఉంటుంది, తర్వాత రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ ముందు సో కానీ దేర్ ఫోర్ కానీ ఉంటాయి. అటువంటప్పుడు అది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. దాని కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చాలనుకోండి, సబార్డినేట్ కంజంక్షను రీజన్కి సంబంధించిన ఉపయోగించాలి. మీకు 9 రకాల కంజంక్షన్లో రీజన్కి సంబంధించిన కంజంక్షన్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. యాజు, సిన్సు, బికాజు. యాజు, సిన్సు, బికాజ్ ఈ మూడిట్లో ఏదైనా రీజన్ తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్టార్టెడ్ లేట్ ముందు యాజ్ రాసిన, సిన్స్ రాసిన, బికాజ్ రాసిన రైటే ఏదో ఒకటి. యాజ్ హీ స్టార్టెడ్ లేట్, చూడండి కామా. సిన్స్ హీ స్టార్టెడ్ లేట్, లేదా హీ స్టార్టెడ్ లేట్, చూడండి ఇక్కడ బికాజ్ హీ స్టార్టెడ్ లేట్. యాజ్ కానీ సిన్స్ కానీ బికాజ్తో కానీ స్టార్ట్ చేసి రాయటం వలన ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది, ఇది సబార్డినేట్ క్లాజ్ అవుతుంది. సో మెయిన్ క్లాజ్ యాజ్ టీజ్గా రాసేస్తాం. అంటే ఈ మిస్డ్ ద బస్ అంటే లేట్గా, ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఇక్కడ యాజ్ అంటే అర్థం ఏంటి, సిన్స్ అంటే అర్థం ఏంటి, బికాజ్ అంటే అర్థం ఏంటి. కాబట్టి అతడు లేటుగా స్టార్ట్ అయ్యాడు కాబట్టి బస్సు మిస్ అయ్యాడు. ఇక్కడేమన్నా లేటుగా స్టార్ట్ అయ్యాడు అందువల్లనే బస్సు మిస్ అయ్యాడు. సో అన్నా దేర్ ఫోర్ అన్నా అందువల్ల, యాజ్ అన్నా సిన్స్ అన్నా బికాజ్ అన్నా కాబట్టి. అంటే ఎప్పుడైనా సో దేర్ ఫోర్ ఉన్నాయనుకోండి అవి కోఆర్డినేట్ కంజంక్షన్, అందుకే అది కాంపౌండ్ సెంటెన్స్. మరి అది రిజల్ట్ ముందు ఉంటుంది, అందుకే రీజన్ ముందు ఇవి ఉండాలి. యాజ్, సిన్స్, బికాజ్. ఈ మూడిట్లో ఏది రాసినా పర్లేదు, ఈ మూడిట్లో ఏది రాసినా పర్లేదు. లేదు ఇక రిజల్ట్ ముందు రాసి ఈ వెనక్కి కూడా రాయించండి. హీ మిస్డ్ ద బస్ యాజ్ హీ స్టార్టెడ్ లేట్, హీ మిస్డ్ ద బస్ సిన్స్ హీ స్టార్టెడ్ లేట్, హీ మిస్డ్ ద బస్ బికాజ్ హీ స్టార్టెడ్ లేట్. ఎలాగైనా ఇవి రిజల్ట్ ముందుకొచ్చి రీజన్ వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ కంజంక్షన్ సెంటర్లోకి వస్తాయి. లేదు ఇవి స్టార్టింగ్లో పెట్టి రిజల్ట్ వెనక్కి పెట్టుకోవచ్చు. ఇలా ఒక రీజన్ ఒక రిజల్ట్ ఉండాలి. ఒక రీజన్ ఒక రిజల్ట్ ఉంటే అవి రీజన్ రిజల్ట్ సీక్వెన్స్. వాటి కాంపౌండ్ సెంటెన్స్లు అయితే సో దేర్ ఫోర్ ఉంటాయి, కాంప్లెక్స్ సెంటెన్స్లు అయితే యాజు, సిన్స్, బికాజ్ ఉంటాయి. దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే మన లెక్క ప్రకారం ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉండాలి. ఇది అప్పట్లాగే ఇక్కడ మెయిన్ క్లాజ్, ఇక్కడ మెయిన్ క్లాజ్, ఎందుకంటే ఇందులో ఏ మార్పు లేదు కాబట్టి. మరి ఇది సబార్డినేట్ క్లాజ్ ఎలా అయిందంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉండడం వల్ల. అందుకే కంజంక్షన్ ఇంపార్టెంట్. అక్కడ మీరు మీనింగ్ తెలిసినా తెలియకపోయినా. బట్ సో దేర్ ఫోర్ ఉంటే కాంపౌండ్ అండి, యాజు, సిన్స్, బికాజ్ ఉంటే కాంప్లెక్స్ అండి. ఇప్పుడు దీన్ని సింపుల్లోకి మార్చుదాం. సింపుల్లోకి మార్చాలంటే ఏం చేయాలి, మనకి ఒకే ఒక మెయిన్ క్లాజ్ ఉండాలి, అది రిజల్ట్ మెయిన్ క్లాజ్ ఉండాలి. చూడండి ఈ మిస్డ్ ద బస్ ఇది మారకూడదండి. అంటే 3 సెంటెన్స్లోని రిజల్ట్ అనేది ఎప్పుడు మారదు. 3 సెంటెన్స్లో ఉంటుంది, అది కాంపౌండ్ అయినా, కాంప్లెక్స్ అయినా, సింపుల్ అయినా. ఇప్పుడు చూడండి దీన్నే మార్చాలి. మనం ఏం మార్చినా రీజనే మార్చాలి. మరి సింపుల్ సెంటెన్స్లో మార్చాలంటే మనకు ఒక రూల్ ఉందండి. సింపుల్ సెంటెన్స్లో ఒకే ఒక క్లాజ్ ఉండాలి. ఇవ్వండి ఒక క్లాజ్ ఇదే, అది కూడా మెయిన్ క్లాజ్ అయ్యి ఉండాలి. ఆల్రెడీ మెయిన్ క్లాజ్ అని చెప్తున్నాం కదా. కాబట్టి సింపుల్ సెంటెన్స్ కావాల్సిన అర్హత మెయిన్ క్లాజ్ ఉండటం, మెయిన్ క్లాజ్ ఉంది. ఇప్పుడు దీన్ని క్లాజ్ కాకుండా చేయాలి. దీన్ని క్లాజ్ కాకుండా చేయాలి అంటే, క్లాజ్ని క్లాజ్ కాకుండా చేయాలంటే క్లాజ్ యొక్క 2 లక్షణాలు. ఒకటి సబ్జెక్టు ఉండాలి క్లాజ్కి, 2 ఫైనట్ వెర్బ్ ఉండాలి.
ఇక్కడ సబ్జెక్ట్ ఎవరంటే హీ, ఫైనైట్ వెర్బ్ ఎవరంటే స్టార్టెడ్. ఈ రెండింటినీ కాకుండా చేయాలి. అందుకే హీ తీసేయాలమ్మా. స్టార్టెడ్ని స్టార్టింగ్ లేట్ అని రాయొచ్చు. హ్యావింగ్ స్టార్టెడ్ లేట్ అని కూడా రాయొచ్చండి. హ్యావింగ్ స్టార్టెడ్ లేట్ అలా కూడా రాసుకోవచ్చండి. హ్యావింగ్ రాస్తే వెర్బ్ 3 రాయాలి, గుర్తుపెట్టుకోండి. హ్యావింగ్ స్టార్టెడ్ లేట్ అన్నా పర్లేదు, స్టార్టింగ్ లేట్ అన్నా పర్లేదు, లేట్ స్టార్ట్ అన్నా పర్లేదు, గుర్తుపెట్టుకోండి. హ్యావింగ్ స్టార్టెడ్ లేట్ లేదా స్టార్టింగ్ లేట్ లేదా లేట్ స్టార్ట్. అయితే ఇక్కడ ఇది ప్రేజు, ఇది క్లాజు. ప్రేజుని క్లాజ్తో కలపాలంటే ప్రైజల్ ప్రిపోజిషన్ ఉండాలి. అది కారణాన్ని తెలిపేదై ఉండాలి. మరి కారణాన్ని తెలపడానికి ఏమున్నాయి వినండి జాగ్రత్త. ఆన్ అకౌంట్ ఆఫ్ ఉంది, అలాగే బికాజ్ ఆఫ్ ఉంది, డ్యూ టు ఉంది, ఓయింగ్ టు ఉంది. ఈ 4 ఉన్నాయండి కారణాన్ని తెలిపేవి. ఆన్ అకౌంట్ ఆఫ్, ఓయింగ్ టు, డ్యూ టు, డియుఈ డ్యూ టు, ఓయింగ్ టు, OWING టు, ఓయింగ్ టు, డ్యూ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్. ఇందులో ఏదైనా రాసుకోవచ్చండి. అంటే ఇప్పుడు ఆన్ ఈ అకౌంట్ ఆఫ్ హ్యావింగ్ స్టార్టెడ్ లేట్ అని రాయించమ్మా, లేదా బికాజ్ ఆఫ్. బికాజ్ వేరు, బికాజ్ ఆఫ్ వేరు, గుర్తుపెట్టుకోండి. బికాజ్ అనేది కంజంక్షను, బికాజ్ ఆఫ్ అనేది ప్రపోజిషను. అంటే ఆఫ్ అనేది ప్రపోజిషన్ ఇండికేట్ చేస్తుంది, బికాజ్ ఆఫ్ అనేది ప్రపోజిషన్. సింపుల్ సెంటెన్స్లో ఆన్ అకౌంట్ ఆఫ్ కానీ బికాజ్ ఆఫ్ కానీ రాసుకొని ఇంగ్ ఫామ్తో రాసుకోవచ్చండి. ఒకవేళ ఇంగ్ ఫామ్ లేనప్పుడు, అంటే మనకి ఇంగ్ ఫామ్ కాకుండా నౌన్ ఫామ్స్ తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ లేట్ స్టార్ట్ అని తీసుకున్నాం, అప్పుడు డ్యూ టు లేదా ఓయింగ్ టు రాసుకోవచ్చు. ఓయింగ్ టు, OWING, ఓయింగ్ టు, డ్యూ టు. అవి రాయాలంటే ఇంగ్ ఫామ్ వెర్బ్ వాడకూడదు. ఇక్కడ ఇంగ్ ఫామ్ వెర్బ్ వాడుతున్నప్పుడు ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు. మొత్తంగా 4 ప్రిపోజిషన్లు అండి. ఆన్ అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు. ఈ 4 ఏదో ఒక ప్రపోజిషన్ తీసుకొని ప్రేజ్గా మార్చి ఈ క్లాజ్ని మెయింటైన్ చేయాలి. ఇలా వస్తే ఇప్పుడు ఒకే ఒక క్లాజ్ ఉంది కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్. అయితే మనము ఈ సిస్టము తెలివైన పిల్లలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఒకవేళ యావరేజ్, బిలో యావరేజ్ అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. సో దేర్ ఫోర్ ఉంటే కాంపౌండ్, యాజ్ సిన్స్ బికాజ్ ఉంటే కాంప్లెక్స్, డ్యూ టు ఉన్న, ఓయింగ్ టు ఉన్న, ఆన్ అకౌంట్ ఆఫ్ ఉన్న, బికాజ్ ఆఫ్ ఉన్న సింపుల్. అలాగా లాస్ట్లో ఒక టేబుల్ మీకు ఇస్తానండి. ఎవరికైతే చేంజ్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఏం చేయాలి, కంజంక్షన్లు బట్టి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 4 ఆప్షన్లు ఇస్తారు. 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు ఈ కీవర్డ్స్ కంపల్సరీగా ఉంటాయి. అందుకే కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలా. బట్ ఎట్ స్టిల్ వచ్చాయనుకోండి, దో ఆల్ దో వస్తుంది, ఇన్స్పైట్ ఆఫ్ వస్తుంది. సో దేర్ ఫోర్ వచ్చాయనుకోండి, యాజ్ సిన్స్ బికాజ్ వస్తుంది, ఆన్ అకౌంట్ ఆఫ్ లేదా బికాజ్ ఆఫ్ లేదా ఓయింగ్ టు లేదా డ్యూ టు వస్తుంది. ఇలాగ ఒక 6 మోడల్స్ ఉంటాయండి. ఆల్రెడీ మనం 2 మోడల్స్ పూర్తి చేసేసాం, ఇంకా 4 మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2వ మోడల్లో ఏం చెప్తున్నామంటే రీజన్ రిజల్ట్ సీక్వెన్స్లో కాంపౌండ్లు ఏమొస్తున్నాయంటే సో దేర్ ఫోర్ వస్తున్నాయి. కాంప్లెక్స్లో ఏమొస్తున్నాయంటే యాజ్ సిన్స్ బికాజ్ వస్తున్నాయి. కాంప్లెక్స్లో సింపుల్లో ఏమొస్తున్నాయంటే ఆన్ అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు. అయితే అక్కడ ఎందుకు సార్ డ్యూ టు, ఓయింగ్ టు రాయలేదంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు అవి వాడకూడదు, అందుకని అవి కూడా ఉన్నాయి. డ్యూ టు, ఓయింగ్ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్. ఈ 4 ఏ ఒక్క ప్రేజ్ వచ్చినా అది సింపుల్ సెంటెన్సే. కాబట్టి దిస్ ఈజ్ ద రీజన్ రిజల్ట్ సీక్వెన్స్. నెక్స్ట్ మూవ్ అవుదామండి.